స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న డర్టీ పిక్చర్ సంచలనం రేపింది. రాజధాని సాక్షిగా మైనర్ బాలికలను చేరదీస్తున్నానన్న ముసుగులో అతడు చేస్తున్న అత్యాచారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఇలా ఎంతో మంది అమ్మాయిలను అతను స్వచ్ఛంద సంస్థ ముసుగులో గత కొంతకాలంగా వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. ఇతని పేరు సునీత్ కుమార్. హైదరాబాద్ మల్కాజ్గిరిలో సేవ్ ఏ చైల్డ్ పేరిట స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆశ్రయం కల్పిస్తానంటూ అనాథ పిల్లలను చేరదీశాడు. ఈ ముసుగులో విరాళాలు బాగా సేకరించాడనే టాక్ ఉంది. నిధులు దండిగా వచ్చినా పిల్లలకు చేసింది మాత్రం శూన్యం. పేరుకే శరణాలయం, కానీ ఇక్కడుండే పిల్లలకు కనీస వస్తులేవు. ఇక్కడ సీన్ చూస్తే పిల్లలకు కడుపు నిండా తిండి పెడుతున్నారా లేదా అనే డౌట్ రావడం ఖాయం. అనాథ పిల్లల ఆశ్రమంలో సర్జికల్ బ్లేడ్లు, బెగ్గింగ్ ప్లేట్లు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రయం ఇస్తారనే మిషతో పిల్లలను తీసుకొచ్చి వాళ్లతో భిక్షాటం చేయిస్తున్నారని స్థానికులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒకవైపు, కానీ తాజాగా సునీత్ కుమార్ మేకవన్నే పులి అని నిజం బట్టబయలైంది. అమ్మా నాన్నలు లేక శరణాలయంలో చేరిన అభం శుభం తెలియని మైనర్ బాలికలపై సునీత్ కుమార్ లైంగిక దాడుల వ్యవహారం సంచలనం రేపింది. చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్న సునీత్ కుమార్ మాట కదిపితే ఇమాందార్లా మాట్లాడతాడు. జనోద్ధరణే ధ్యేయమన్నట్టు మాటల్లో బిల్డప్ ఇస్తాడు. చెప్పేది నీతులు, కానీ తీసేది గోతులని సునీత్ కుమార్ అసలు ముసుగు తేలిపోయిందిప్పుడు. మల్కాజ్గిరి అన్నపూర్ణ సొసైటీలోని సేవ్ ఏ చైల్డ్ పేరిట సునీత్ కుమార్ కొన్నేళ్లుగా అనాథ శరణాలయం నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడనే ఫిర్యాదుతో పోలీసులు సునీత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పిల్లల మీద ఒక అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడని ఆరోపణలతో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది అంటే ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ కలెక్ట్ చేసి అలానే మిగిలిన వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ ఉంది. లాస్ట్ 1 month నుంచి అయితే అసాల్ట్ అని చెప్తున్నారు. ఆ బాధితురాలు అయితే 1 year ముందు జాయిన్ అయింది. దీనిలో వచ్చేసి 376C, పోక్సో 5 and 6 sections అండ్ 506 IPC. తల్లిదండ్రులు కోల్పోయిన ఓ మైనర్ బాలికను ఏడాది కిందట శరణాలయంలోకి తీసుకొచ్చాడు సునీత్ కుమార్. తండ్రిలా ఆదరించాల్సింది పోయి కన్ను మిన్ను గానక ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరికొందరు చిన్నారులపై కూడా అమానుషంగా ప్రవర్తించాడనే ఆరోపణలొస్తున్నాయి. శరణాలయం ముసుగులో అరాచకాలకు పాల్పడిన సునీత్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు. నెల రోజుల నుంచి ఘోరమైన నరకం అమ్మాయి చెప్పుకోలేక లాస్ట్కి వాళ్ళ బ్రదర్కి చెప్పుకుంటే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్ వెళ్ళేసి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానికి ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ ఎవిడెన్స్ అనేది లేకుండా ఎక్కడికక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఆ లేడీ కూడా వాళ్ళ మాటలు కూడా వినకుండా బలవంతంగా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆమె మీద కూడా కేసు బుక్ అయింది, ఇద్దరి మీద కూడా కేసు బుక్ అయింది. ఆయనకి ఎంతైతే శిక్ష పడుతుందో అట్లనే ఈ లేడీకి కూడా శిక్ష పడాల్సిందే. హార్ట్ ఆఫ్ ద సిటీ మల్కాజ్గిరిలో ఒక బస్తీలో ఈరోజు ఒక మైనర్ బాలిక మీద ఇటువంటి లైంగిక దాడి అనేది ఇది క్షమించరాని నేరం. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఈ యొక్క నిందితుడికి ఏ కోర్టు ఏ న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదు. వీళ్ళకి తగిన శిక్ష ఇమ్మీడియట్గా, అంటే ఇంకా పైన కోర్ట్స్ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా ఈ నిందితుడికి మాత్రము డెఫినెట్గా మీరు ఉరిశిక్ష ఖాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడమే కాదు, అనాథాశ్రమం ముసుగులో సునీత్ మత ప్రచారం నిర్వహిస్తున్నాడంటున్నారు స్థానికులు. ఆశ్రయం కల్పిస్తామనే మిషతో పిల్లల చేత భిక్షాటం చేయిస్తున్నారని ఆరోపించారు. అనాథాశ్రమంలో సర్జికల్ బ్లేడ్లు, బెగ్గింగ్ డబ్బాలు దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ ఒక 55 మంది పిల్లలు నెలకు ఒక 3.5-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఇక్కడ ఒక తమాషా చేస్తున్నారు. బయట నుంచి లక్షల రూపాయల డబ్బులు డొనేషన్గా తీసుకుంటూ దీని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకుంటారు. వ్యాపారం చేసుకుని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఆడపిల్లల జీవితాలతో వాళ్ళ ముక్కు పచ్చలారనట్టు చిన్నపిల్లలు 14-15 సంవత్సరాల ఆడపిల్లల జీవితాలతో ఈ సుజిత్ కుమార్ ఏదైతే ఆడుకుంటున్నాడో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సరైనటువంటి శిక్షలు అధికారులు వేయాలని, ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయకుండా తగిన చర్యలు గట్టిగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. సునీత్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. బాధితురాల్ని వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించారు. సేవ్ ఏ చైల్డ్ ఆశ్రమంలోని మిగతా పిల్లల్ని కూడా మరో హోంకు షిఫ్ట్ చేశారు. మరికొందరు బాలికలపై కూడా
సునీత్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల క్రమంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు.